సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజు నివాసంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన 6 నెలల్లో ప్రభుత్వం ఏమి చేయలేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా వేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసులో ఉంచేయడం, కొన్ని చోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ఉపయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు మరొకసారి చెప్తున్నాను, బీజేపీ నాయకుడు కోన మోహన్ రావు గారు నామినేషన్ వేయడానికి వెళ్లారు. కలిపూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టీడీపీ నాయకులు అడ్డుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ పి శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకుల ఒత్తిళ్లకి ఆయన డిఈ గారు ఆయన అనుమతించలేదు. అంటే ఏ విధంగా తన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకుడు కలగజేశారంటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరాఘవను ఆయన అభ్యర్థి దగ్గుబాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. విషయం తెలుసుకున్నటువంటి కావలి, ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒటాటున పోలీస్ స్టేషన్ చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారని నిలదీయగా ప్రయోజనం లేదు. అంటే ఒకటి, ఎన్నికల్లో పాల్గొనడమే నేరమా? ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ముందు మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాల్ని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలంలో తన మాట వినలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరించదలిచాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లి